చెప్పింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలో ప్రధానమైన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై కీలక ప్రకటన చేసింది. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై స్పష్టత ఇచ్చింది. ఏప్రిల్, మే నెలల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ సర్కార్ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలో ప్రధానమైన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై కీలక ప్రకటన చేసింది. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై స్పష్టత ఇచ్చింది. ఏప్రిల్, మే నెలల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా నిలిచే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఒకసారి చేసే కార్యక్రమం కాదని ప్రతి సంవత్సరం కొనసాగించే శాశ్వత ప్రక్రియగా ప్రభుత్వం అమలు చేస్తోందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మాయమాటలు చెప్పదని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఆచరణలో చేసి చూపిస్తుందన్నారు. రాబోయే 3 సంవత్సరాల్లో పట్టణ ప్రాంతాల్లోని ప్రతి వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మిస్తామని ప్రకటించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి వివక్ష ఉండదన్న మంత్రి పొంగులేటి కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అత్యంత పేదలకే ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఎక్కడైనా లోపాలు ఉన్నట్లు సమాచారం అందితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే తొలి విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, మిగతా 3 విడతల ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని దశల వారీగా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. అలాగే రాష్ట్రంలోని గూడారాలు, మారుమూల గిరిజన తండాల్లో ఇప్పటికే ప్రారంభించి వివిధ దశల్లో నిర్మాణం ఆగిపోయిన ఇళ్లను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. ఈ ఏడాది జూన్, జూలై నాటికి మంజూరైన మొదటి విడత ఇళ్లలో దాదాపు 99% పూర్తవుతాయని మంత్రి పొంగులేటి తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దశల్లో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి అర్హులైన పేదలకు అందజేయడానికి ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయబోతోందని తెలిపారు.